హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సినవి ధనియాలు 2 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు కొన్ని, మినప్పప్పు 1.5 టేబుల్ స్పూన్, కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఎల్లిపాయలు 3 రెబ్బలు తీసుకున్నానండి. అవి ఇలాగ విడదీసి పెట్టుకున్నాను. అలాగే టమోటా ఒక 10 తీసుకున్నాను. టమోటా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి. ఇప్పుడు గిన్నె బాగా వేడైపోయింది కదండి. ఇందులో మనం ధనియాలు ఇవన్నీ వేసి సిమ్లో వేసుకోండి. నేను అన్నీ ఒకేసారి వేసేస్తున్నానండి. శనగపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చండి, మంచి ఫ్లేవర్ వచ్చింది. ఒకసారి వీటన్నిటిని మంచిగా కలిపేసేయండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేసుకోవాలండి. మినపప్పు మంచి స్మెల్ వచ్చిందండి. మనం ఫ్రై చేసేటప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చండి పచ్చడి. ఒక 3-4 డేస్ ఉంటుందండి నిలువ పచ్చడి లాగా. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇవి మనము మిక్సీ జార్లో వేసుకున్నాం. మనము అవి గ్రైండ్ చేసుకునే లోపల ఆయిల్ వేడి చేసుకున్నామండి తాలింపుకి. ఆ టమాటాలు అనేది ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోవాలి. సరిపడా ఆయిల్ వేసుకోండి. ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వద్దామండి. ఇదంతా జార్లో వేసుకున్నాం కదండి. ఇది పౌడర్ చేసుకుందాం. చూడండి, ఇది ఇలాగ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి మెత్తగా. ఇప్పుడు అదే జార్లో ఈ టమాటా, వెల్లిపాయలు, చింతపండు మిక్సీ చేసుకున్నామండి, గ్రైండ్ చేసుకున్నాం. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకొని వద్దామండి. అలాగే ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. తర్వాత కావాలంటే చూసి వేసుకోవచ్చండి, టేస్ట్ని బట్టి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకొని వద్దాం. చూడండి, ఇలాగ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నాం కదండి. ఈ ఆయిల్ వేడయ్యాక తాలింపు వేసుకుందాం. ఫస్ట్ తాలింపుకి ఆవాలు, చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 1.5 స్పూన్ వేసుకున్నామండి ఆవాలు. జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాము. ఎండుమిర్చి ఒక 4 వేసుకోండి. ఇంకెన్ని వేసుకోవాలనిపిస్తే చూసి వేసుకోండి. నేనైతే ఒక 5 వేసుకుంటున్నానండి, చిన్నగా వేసుకోండి. ఎందుకంటే చట్నీలో ఇదే టేస్ట్ కదండి. ఇప్పుడు వెల్లుల్లి వేయాల్సిన అవసరం లేదు. ఇది బాగా తాలింపు వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకున్నాం.
ఇందులోకి పేస్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఆయిల్లో మంచిగా వేగిపోతుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేద్దాం. ఇది టమాటా నురగంత వస్తుంది కదండి, ఆ నురగంత పోయి ఆయిల్ అంతా తేలేంత వరకు మనము ఉంచాలి. ఒక 1 మినిట్ ఉంచిన తర్వాత మనము పౌడర్ అనేది వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. పసుపు కూడా వేసేసి ఒకసారి కలిపేసేసి మూత పెట్టేద్దామండి. ఒక 1 మినిట్ తర్వాత మనము చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. ఫస్టే వేసుకోకూడదండి. చూడండి, మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఉంచుతాము. ఇప్పుడు ఒకసారి మూత తీద్దామండి. చూడండి, మంచిగా ఆయిల్లో ఉడికిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న పౌడర్ వేద్దామండి. చూడండి, వేస్తూ మెల్లిగా కలిపేసి ఈ ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టుకొని మంచిగా వీటిని వేగనివ్వాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మన పచ్చడి రెడీ అవ్వదు. ఆయిల్ మంచిగా పైకి వచ్చాక అప్పుడు రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. స్మెల్ మాత్రం అదర్సండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉంచేద్దాం. ఇప్పుడు ఒక్కసారి మూత తీద్దామండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చాలా ఈజీ అయిన రెసిపీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కావాలంటే ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇప్పుడు వేసేసుకోండి. నాకైతే సరిపోయింది. మీకు కావాలంటే వేసుకోండి, చూసుకోండి. చూసారా ఎంత ఎమ్మీగా రెడీ అయిపోయింది మన చట్నీ. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి. ఆపేసేసి ఒక్కసారి కలిపేసేయండి. సింపుల్గా టేస్టీగా సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నామండి. మన వేడి వేడి చట్నీ రెడీ అండి. మన టమాటా పచ్చడి రెడీ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని సింపుల్ వంటలతో మీ ముందు ఉంటానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి
ఎలా ఉందో కమెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.